హాయ్ అండి, నేను మీ పద్మా వెంకట్. ఈరోజు వీడియోలో ఊర మిరపకాయలు, వీటినే చల్ల మిరపకాయలని కూడా అంటారు కదా. పప్పు, రసం, సాంబార్, పెరుగన్నంలో సైడ్ డిష్గా నంచుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 2-3 సంవత్సరాలైనా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటాయి. మా ఇంట్లో అయితే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ లాంటి వెజ్ కర్రీస్లో కూడా వీటిని సైడ్ డిష్గా నంచుకోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ నేను 1 కేజీ కాస్త ఘాటు తక్కువగా ఉండే మిరపకాయలు తీసుకున్నాను. ఇలా కాస్త కారం తక్కువగా ఉన్నవి అయితే అందరూ ఇష్టంగా తింటారు కదా. మరి ఈ ఊర మిరపకాయల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే వీటిని క్లీన్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ వీటిని సాల్ట్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు రాక్ సాల్ట్ని వేసి అది కరిగాక మనం తీసుకున్న మిర్చి అన్నింటినీ కూడా ఆ నీళ్ళల్లో వేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మిర్చిని ఉప్పు నీళ్ళలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల డస్ట్ పోవడమే కాకుండా పెస్టిసైడ్స్, కీటకనాశనలు యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా శుభ్రంగా క్లీన్ అవుతాయి. అరగంట తర్వాత మిర్చిని ఆ వాటర్లో నుంచి తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని మరోసారి కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక నీడిల్ కానీ సేఫ్టీ పిన్ కానీ తీసుకొని మిర్చిని అంగుళం మేర ఇలా మధ్యలోకి చీల్చుకొని అలాగే అన్ని మిరపకాయలను కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు చలవ కోసం 2 లీటర్ల చిక్కని మజ్జిగను తీసుకుని 100 గ్రాముల కల్లుప్పు, సగం కప్పు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా చక్కగా మజ్జిగలో కలిసే వరకు కలిపి పక్కనుంచండి. ఇప్పుడు మిరపకాయలు మజ్జిగకు సరిపడా బౌల్ని తీసుకొని చీల్చిపెట్టుకున్న మిరపకాయలలో ఈ మజ్జిగను పోసి 2-3 నిమిషాల పాటు చేత్తో పైకి కిందికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 24 గంటలు నానబెట్టాలి. మధ్య మధ్యలో 3 లేదా 4 గంటలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. అంటే ఈరోజు ఉదయం నానబెడితే మధ్యాహ్నం ఒకసారి, నైట్కి ఒకసారి అడుగు నుంచి కలిపితే అన్నీ సమానంగా నానతాయి. ఉదయాన్నే మజ్జిగలో నుంచి మిరపకాయల్ని తీసి ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టేసేయాలి. సాయంత్రం ఎండిన మిరపకాయల్ని మళ్ళీ మజ్జిగలో నైట్ అంతా నానబెట్టాలి. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మజ్జిగలో నుంచి తీసి రోజంతా ఎండలో ఉంచేసేయాలి. ఇలా మజ్జిగ అయిపోయేంత వరకు లేదా కనీసం 3 రోజుల పాటు ప్రతిరోజు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. మిరపకాయలు కారం తక్కువవి తీసుకున్నట్లయితే 3 రోజుల పాటు నానబెట్టేస్తే సరిపోతుంది. అదే కాస్త కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలైతే 5 లేదా 6 రోజులు లేదా మజ్జిగ పూర్తిగా అయిపోయేంత వరకు నానబెట్టి ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తరువాత మరో 2-3 రోజుల పాటు ప్రతిరోజు ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు డైరెక్ట్గా ఎండలో పెడితే సరిపోతుంది. పూర్తిగా ఎండిన తరువాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు చక్కగా వాడుకోవచ్చు. ఈ మిరపకాయలను ఎటువంటి కర్రీస్ లేకపోయినా అలాగే మన నోటికి ఏమీ రుచించకపోయినా వీటిని వేయించుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మజ్జిగ కమ్మదనంతో, జీలకర్ర ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. వేసవి వెళ్ళిపోయేలోపు మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదూ.